కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. పలు సందర్భాల్లో పదే పదే తన పేరును వ్యాఖ్యానించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హెచ్సీయూ భూముల వివాదంపై బండి సంజయ్ తన పేరు ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్ష పదవిని తానే తీపించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవినీతిని అంతం చేసేందుకు కలిసి పనిచేద్దామని బండి సంజయ్కి సూచించారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు బిల్లు అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. ఒరే మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఒక్కో రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేఏ పాల్ కూడా అమ్మేస్తాడు అని. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వురా, మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రేపు తీసుకొస్తావు? నువ్వు ఒక కాపు తమ్ముడు అని నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించలేదా? మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు, మీ మోదీ గారు నా శిష్యులు. మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు? నా పేరు ఎందుకు తీసుకొస్తావు నువ్వు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి